హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత, యూరియా కష్టాలని తీర్చడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకి ఒక గుడ్ న్యూస్ని అయితే తెలపడం జరిగింది. ఒక యాప్ని అయితే లాంచ్ చేశారు. యూరియా కావాలి అనుకునేటటువంటి రైతన్నలైతే డైరెక్ట్గా ఈ యొక్క యాప్లోనే మీరు బుక్ చేసుకునేటటువంటి అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. ఈ యాప్ తీసుకురావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, చాలామంది ఫెర్టిలైజర్స్ షాపు వాళ్ళైతే యూరియా బస్తాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ బంధువులకి, తెలిసిన వాళ్ళకే ఇస్తున్నారు, పక్షపాతం చూపిస్తున్నారు. రైతన్నలందరికీ కూడా యూరియా బస్తాలు దొరకడం లేదు అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క యాప్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. ప్రతి రైతన్న అవసరం ఉన్నటువంటి వారు ఈ యాప్లోనే యూరియా బస్తాలని బుక్ చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించారు. నేను మీకు ఈ వీడియోలో యాప్ ఏ విధంగా ఉంది, ఈ యాప్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని, యూరియాకి సంబంధించినటువంటి పూర్తి వివరాలని అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి రైతన్న వీడియోకి జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేసి వీడియోని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ రావడానికి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ అని చెప్పేసి ఈ విధమైనటువంటి లోగోతో కనిపించడం అయితే జరుగుతుంది కదా. ఈ యాప్కి సంబంధించినటువంటి లింక్ని కూడా నేను మీకు వాట్సాప్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. మన డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసుకొని మన గ్రూప్లో జాయిన్ అయినట్టయితే మీకు దీనికి సంబంధించినటువంటి వివరాలతో కూడిన లింక్ అయితే అక్కడ కనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఓపెన్ అని చెప్పేసి నాకు కనిపిస్తుంది. నేనైతే ఈ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఎరువులు అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ పర్మిషన్స్ అయితే మీరు ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా పర్మిషన్స్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఈ విధంగా వచ్చింది కదా, పైన 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫార్మర్, సిటిజన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇచ్చి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. నా యొక్క మొబైల్ నెంబర్ని ఇస్తున్నాను చూడండి. ఇక్కడ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మనకి మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క ఓటీపీని కూడా మనం ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే యూరియా బ్యాగ్స్ అవైలబుల్ ఇన్ ద స్టేట్ అని చెప్పేసి 00 కనిపిస్తుంది. చెక్ యూరియా అవైలబిలిటీ ఇన్ ద డిస్టిక్ అని చెప్పేసి కూడా కనిపిస్తుంది. మనం ఆదిలాబాద్ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే 5043 బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీ యొక్క జిల్లా ఏ జిల్లా అయితే ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి. కొన్ని జిల్లాలలో తక్కువ, ఎక్కువ, కొన్ని జిల్లాలలో 0 కూడా ఉంటాయి. అంటే ఇంకా అప్డేట్ అయితే అవుతాయి. ప్రస్తుతానికి ఉన్నటువంటి యూరియా బ్యాగ్స్ని అయితే ఇక్కడ మనకి అవైలబుల్ రూపంలో చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ జోగులాంబ, గద్వాల్ జిల్లా కనుక చూసుకున్నట్టయితే 0 అని చెప్పేసి కూడా చూపిస్తుంది. సో నేనైతే ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించి ఎంచుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా 5043 ఉన్నాయి. ఇంకొకటి మంచిర్యాల జిల్లాకి సంబంధించి కూడా చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మంచిర్యాలకి 11,818 బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మాది మంచిర్యాల జిల్లా కాబట్టి నేను మంచిర్యాల నుండి బుక్ చేయాలి అనుకుంటున్నాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఇక్కడ సెలెక్ట్ అని చెప్పేసి ఉంది కదా, మనం పట్టా నెంబర్ని అయితే ఇక్కడ రైతుకు ఉన్నటువంటి పాస్బుక్ పైన ఉన్నటువంటి పట్టా నెంబర్ని కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత గెట్ ఓటీపీ అనేటటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే నాకు ఇక్కడ నో డాటా ఫౌండ్ అని చెప్పేసి రావడం జరిగింది. ఈ విధమైనటువంటి ఆప్షన్ ఎవరికైనా వచ్చినట్టయితే మీ యొక్క మండల కేంద్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళవలసి మీ యొక్క డాటాని నమోదు చేయించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో ఈ విధంగా వచ్చిన వాళ్ళు డాటాని నమోదు చేసుకోవాలి. ఇంకా ముందుకి ఆల్రెడీ డాటా ఉన్నటువంటి వారికైతే ముందుకి వెళ్ళిపోతే మీ యొక్క ఎన్ని గుంటలు ఉంది మీ పేరు పైన అనేటటువంటి వివరాలు కనిపిస్తాయి. దానితో పాటుగా ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే మీకు ఉన్నటువంటి ల్యాండ్కి మీకు ఎన్ని బ్యాగ్స్ అనేది ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి అనేటటువంటి విషయం కూడా తెలుస్తుంది. సో తద్వారా మీరు ఆ బ్యాగ్స్ని బుకింగ్ అయితే చేసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా యూరియా బ్యాగ్స్ని బుకింగ్ అయితే చేసుకునేటటువంటి అవకాశం కలిగి ఉండొచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి
ప్రతి రైతన్న ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు ఈ యొక్క యాప్ వల్ల లాభం ఉందా, లేదు అంటే మళ్ళీ నష్టమే ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.